ప్రేక్షకులకు స్వాగతం. స్టూవర్ట్పురంపై అలా ముద్ర వేయడం తప్పు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నూతన వీసీగా ఎన్నికైన ప్రసన్నశ్రీ గారి మాటల్లో స్టూవర్ట్పురంపై పడిన తప్పుడు ముద్ర ఏమిటో తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి చదువుకోవడమన్నా 10 మందికి చదువు అందించడమన్నా నాకు ఎంతో మక్కువ. అందువల్లే డిప్యూటీ కలెక్టర్గా వెళ్ళే అవకాశం వచ్చినా వద్దనుకుని అధ్యాపక వృత్తిలోనే స్థిరపడ్డాను అని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నూతన వీసీ ప్రసన్నశ్రీ వెల్లడించారు. తన తండ్రి గ్రామం స్టూవర్ట్పురం అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ఒక యూనివర్సిటీ వీసీగా నియమించబడిన తొలి ఎస్టీ మహిళ తాను కావడం ఎంత సంతోషం కలిగించిందో, స్టూవర్ట్పురం తమ ఊరు అని చెప్పుకోవడం కూడా అంతే తృప్తిని కలిగించిందని ఆమె తెలియజేశారు. మా నాన్నది స్టూవర్ట్పురం. అక్కడి స్థితిగతులు మార్చడానికి తాతయ్య ఎంతో కష్టపడ్డారు. తరువాత నాన్నగారు కూడా దాన్ని కొనసాగించారు. సామాజిక స్పృహ కలిగిన ఎంతోమంది దశాబ్దాల క్రితం స్టూవర్ట్పురం గ్రామంలో చైతన్యం తీసుకురావడానికి పనిచేశారు. వారితో కలిసి తాతయ్య కూడా నడిచారు. నాన్న రైల్వేలో పనిచేస్తున్నప్పటికీ సొంత గ్రామం మీద ఆపేక్షతో ఉండేవారు. తరచూ నేను స్టూవర్ట్పురానికి వెళ్ళి వస్తుండేదాన్ని. నాన్న సమాధి కూడా అక్కడే ఉంది. స్టూవర్ట్పురం అనగానే ఇప్పటికీ వేరే చోట్ల తప్పుడు అభిప్రాయం ఉంది. అసలు అలా ఆలోచించడమే తప్పు. నా మూలాలు అక్కడే ఉన్నాయని నేనే గర్వంగా చెబుతున్నా. గతంలో కొంతమంది తెలుసో తెలియకో ఆ గ్రామంపై తప్పుడు అభిప్రాయం జనాల్లో వ్యాప్తి చేశారు. అది అలాగనే కొన్ని దశాబ్దాల పాటు స్థిరపడింది. ఇప్పుడిప్పుడే అక్కడి స్థితిగతుల్లో మార్పు రావడం ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రతి గ్రామంలోనూ మంచి చెడుల కలబోత ఉంటుంది. కాకుంటే ఆ గీతల్లో తేడా ఉంటుంది. కానీ స్టూవర్ట్పురం విషయంలో ఇది ఎక్కువగా జరిగింది. దీని ఫలితంగా చాలా ఏళ్ళు ఇక్కడి ప్రజలు అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. ఓ ఎస్టీ మహిళగా పేదల స్థితిగతులపై నాకు పూర్తి అవగాహన ఉంది. ఇక్కడ వరకు నేను చేసిన ఈ ప్రయాణం ఓ ఎత్తైతే స్టూవర్ట్పురం మూలాలు కలిగి ఉండడం మరింత ఆనందం కలిగించే విషయం. ఆకలితో ఉన్నవాడికి నీతులు చెప్పడం సబబు కాదు. మూలాలపై దృష్టి పెట్టాలి. తొలి తప్పు జరిగినప్పుడే అక్కడి స్థితిగతులను ఆకలింపు చేసుకొని దాని పరిష్కారానికి కృషి చేసి ఉండవలసింది. కానీ అలాంటి ప్రయత్నమేది అప్పట్లో జరగలేదు. నిరుద్యోగం, కష్టపడ్డానికి పని దొరక్కపోవడం, సామాజిక వివక్ష, పేదరికం ఇలాంటి ఎన్నో కారణాలు కొంతమందిని చెడు మార్గాల వైపు వెళ్ళేటట్లు చేశాయి. ఇది ముగిసిన కథ. ఇప్పుడు అక్కడ మార్పు వచ్చింది. అవగాహన స్థాయి పెరిగింది. మెరుగైన జీవితం దిశగా అడుగులు వేస్తున్నారు. యూనివర్సిటీ వీసీ వరకు నా ప్రస్థానం కూడా అక్కడ వాళ్లకు ప్రేరణగా ఉంటే అంతకన్నా గొప్ప ఆనందం నాకు మరోటి ఉండదు. స్టూవర్ట్పురం గ్రామంలో చెడుబాట పట్టిన వారిని మార్చడానికి ఎంతోమంది సామాజికవేత్తలు కృషి చేశారు. వారిలో ముఖ్యంగా లవణం, హేమలత లవణం వంటి వారు ముందుండేవారు. వారందరితో తాతయ్య కలిసి పనిచేశారు. నాన్న ప్రసాదరావు ఉద్యోగరీత్యా వేరే చోట ఉన్న స్టూవర్ట్పురంతో అనుబంధం కొనసాగించేవారు. ఆ విధంగా నాకు ఈ ప్రాంతంతో, ప్రజలతో అనుబంధం ఉంది. అధ్యాపక వృత్తి మీద ఉన్న మక్కువతోనే కస్టమ్స్ విభాగంలో అవకాశం వచ్చినా వదులుకున్నా. తొలి నుంచి టీచింగ్ అంటే ఇష్టం. ఈ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్ళు. ముఖ్యంగా ఎస్టీల జీవన విధానం, లిపిపై చేసిన పరిశోధనలకు గుర్తింపుగా 2022లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం అందుకోవడం మర్చిపోలేను. నా కెరీర్ మొత్తం అధ్యాపక వృత్తితోనే ముడిపడి ఉంది. ఇప్పుడు వీసీగా అవకాశం వరకు తృప్తిగానే నా ప్రయాణం సాగింది అని ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు మనం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీగా ఎంపికైన ప్రసన్నశ్రీ మాటల్లో అభ్యుదయ భావాలను తెలుసుకున్నాం కదండి.
మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం.